కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు సకల మేలు కలగాలని ఆకాంక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు. న్యూ ఇయర్ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు బాబు. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. ఇక మంగళగిరిలో మీడియాతో చిట్చాట్ చేశారు. తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. న్యూ ఇయర్లో సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదలకు ఆమోదం తెలుపుతూ ఫైల్పై తొలి సంతకం చేశారు. ఇక ఈ నెల 19న కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి లోకేష్తో కలిసి దావోస్ వెళ్లనున్నారు బాబు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు అటెండ్ కానున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. సీఎంకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు, వేద పండితులు. అమ్మవారి దర్శనం తర్వాత బాబుకు వేదాశీర్వచనం చేశారు పండితులు. అమ్మవారి ప్రసాదాలను సీఎంకు అందజేశారు అధికారులు. ప్రజలందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు చంద్రబాబు. దుర్గమ్మ దయతో ఏపీ ప్రజలు, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు బాబు. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. దుర్గమ్మ దర్శనం తర్వాత గవర్నర్ ను కలిశారు చంద్రబాబు. దుర్గగుడి నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. అంతకుముందు టీటీడీ అర్చకులు చంద్రబాబుకు ఆశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎంకు టీటీడీ క్యాలెండర్, డైరీ, శ్రీవారి చిత్రపటాలను అందజేశారు టీటీడీ ఈవో శ్యామలారావు. కొత్త సంవత్సరంలో సీఎంఆర్ఎఫ్ నిధులకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు సీఎం చంద్రబాబు. 24 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా 1600 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. కొత్త ఏడాదిలో సమాజానికి హానికరమైన వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. న్యూ ఇయర్ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సీఎం అక్కడ మీడియాతో చిట్చాట్ చేశారు. తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ప్రజలకు చెడు కలిగించే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు బాబు. ఈ నెల 19న దావోస్ వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. 20 నుంచి 4 రోజుల పాటు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు బాబు అటెండ్ కానున్నారు. ఆయన వెంట ఐటీ మంత్రి లోకేష్ కూడా దావోస్ వెళ్లనున్నారు.